అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకున్నవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే ఒక చిరు గ్రంథాన్ని మీకు అందరికీ అందించాలనే భావంతో ప్రారంభిస్తున్నాం. భగవంతుడు గీసిన గీతయే భగవద్గీత. గీత అంటే ఒక రేఖ. మానవుడు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చేసిన నియమమే ఆ గీత. ఈ భగవద్గీతలో 3 పాత్రలు: పురుషుడు, ప్రకృతి, జీవుడు. పురుషుడు అనగా పరమేశ్వరుడు, ప్రకృతి అనగా త్రిగుణాత్మకమైనటువంటి మాయ, జీవుడు అనగా దేహమును ధరించినవాడు. సృష్టిలో అనేక కోట్ల జీవరాశులు ఉన్నాయి, జ్ఞానం ఉన్నది. మానవునికి ఒక్కనికే. జ్ఞానం అంటే ఏమిటి? జీవుడు తాను ధరించిన దేహం తాను ఒకటి కాదని గ్రహించటం, తనతో పాటు ఉంటూ తనను నడిపిస్తున్న చైతన్య స్వరూపం అయిన పరమేశ్వరుడు తాను ఒకటేనని గ్రహించటం, తనను ఆవరిస్తున్న త్రిగుణాత్మకమైన మాయను నిగ్రహించుకుంటూ పరమాత్మతో ఏకీభావం పొందగలగటమే జ్ఞానం. ఈ ప్రక్రియలో తనను తాను సంస్కరించుకోవటం, నిగ్రహించుకోవటం, సుఖ దుఃఖాలలో సమత్వం సాధించటం, భక్తితో పరమాత్మతో ఏకత్వం పొందటం కోసం సాధన సామగ్రిని అందించే ఆధ్యాత్మిక కర్మాగారం భగవద్గీత. మనసుకు నిర్మలత్వాన్ని ఏర్పరచి లక్ష్యాన్ని చేరుకోగలిగే స్థైర్యాన్ని అందించే అద్భుత వైద్యశాల భగవద్గీత. మంచి చెడులను బోధిస్తూ ఉత్తమ జీవునిగా
తీర్చిదిద్దే అత్యుత్తమ పాఠశాల భగవద్గీత. అద్భుత ఆధ్యాత్మిక విషయాలనే రత్నాలను పొదగబడిన దివ్యాభరణం భగవద్గీత. భగవద్గీత యందున్న 18 అధ్యాయాలను 6 అధ్యాయములను ఒక షట్కంగా మొత్తం 3 షట్కములుగా విభజించారు. ఒక సంప్రదాయం ప్రకారం జీవ షట్కము, బ్రహ్మ షట్కము, ఐక్య షట్కములుగా చెప్పబడింది. మరొక సంప్రదాయం ప్రకారం కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కములుగా చెప్పబడింది. కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభించటానికి ముందు బంధువులను చంపవలసి వచ్చిందే అని పాపభీతితో చతికిలపడిన అర్జునునికి కర్తవ్యం బోధించాడు కృష్ణుడు. జ్ఞానోపదేశం చేశాడు. దివ్య దృష్టితో వ్యాస మహర్షి పూర్తిగా విన్నాడు. వ్యాస భగవానుడు అనుగ్రహించిన దివ్య దృష్టితో సంజయుడు విన్నాడు. విన్నది యథాతథంగా ధృతరాష్ట్రునికి చెప్పాడు. సూతుడు సౌనకాది మునులకు అలా గురు పరంపరగా జిజ్ఞాసువులకు నేటికి నిరంతరం జరుగుతున్న జ్ఞానబోధ భగవద్గీత. ఈ పరుగుడు ప్రపంచంలో విశ్రాంతి లేని మనస్సుతో శ్లోకం, ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానం చదువుకుంటూ పోతున్నారు. విషయం మీద పట్టు సాధించలేకపోతున్నారు. అందుకే నేరుగా ప్రశ్న సమాధానముల తాత్పర్యములను సరళముగా అందిస్తే ఏకబిగిన ఒక అధ్యాయం పూర్తి చేస్తారు. కొన్ని గంటలలోనే గ్రంథాన్ని మొత్తం చదువుతారు. గ్రంథం మీద ఆసక్తి పెరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మనీషిగా చేస్తుందా అని రాయటం జరిగింది. ఆ గ్రంథాన్ని మీ అందరికీ ఇప్పుడు వినిపించబోతున్నాం. మీరందరూ విని మమ్మల్ని ఆశీర్వదించండి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. కురుక్షేత్రంలో కౌరవులు, పాండవులు యుద్ధానికి సన్నద్ధమై యుద్ధభూమికి చేరుకున్నారు. ధృతరాష్ట్రుడు వృద్ధుడు, పైగా అంధుడు అగుట చేత యుద్ధభూమికి వెళ్ళలేదు. కానీ అక్కడ జరిగే ప్రతి సంఘటన తనకు తెలియాలి. శ్రీకృష్ణ రాయబార సమయంలో ధృతరాష్ట్రునికి దృష్టి ఇచ్చి పరమాత్మ తన విరాట్ రూపాన్ని దర్శింపచేశాడు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుణ్ణి పరమాత్మని దర్శనం చేసిన కన్నులతో మరల ఈ లోకాన్ని చూడలేనని తిరిగి తన అంధత్వం తనకు ప్రసాదించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సరేనన్నాడు. ధృతరాష్ట్రుడు అంధుడు, పైగా చక్రవర్తి. చక్రవర్తులు నేరుగా ఏ విషయం వెళ్ళి తెలుసుకోరు. వార్తాహరులు వచ్చి చెప్పాలి, లేదా మంత్రులు వచ్చి చెప్పాలి. అందుచేత వ్యాస భగవానుడు సంజయునికి దివ్య దృష్టినిచ్చి ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలు కళ్ళకు కట్టినట్లుగా దర్శించి ధృతరాష్ట్రునికి చెప్పమన్నాడు. యుద్ధారంభం. ధృతరాష్ట్రుడు సంజయునితో తన కుమారులు పాండవులు ధర్మక్షేత్రమైన యుద్ధభూమి చేరి ఏమి చేస్తున్నారు అని అడిగాడు. సంజయుడు చెప్పడం ప్రారంభించాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యునితో దృష్టద్యుమ్నుడి నేతృత్వంలో వ్యూహాత్మకంగా ఏర్పడి ఉన్న పాండవ సైన్యాన్ని చూడండి. అందరూ మహావీరులే. ప్రతి ఒక్కరూ భీముడు, అర్జునుడు వలె కనిపిస్తున్నారు. యూధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యువు, ఉత్తమోజసుడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రుడు అందరూ మహారథులే. ఓ ద్విజోత్తమా, నా దగ్గర ఉన్న వాళ్ళని కూడా మీకు ఒకసారి చెబుతాను. భవాన్ అనగా మీరు, భీష్మ, కర్ణ, కృపులు, అశ్వత్థామ, వికర్ణ, జయద్రథులు. మీరే కాక నా కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి యోధాన యోధులు వచ్చి ఉన్నారు. ఇంతమంది వీరులకి భీష్మ పితామహులు సర్వసైన్యాధ్యక్షులు. ఆయనే రక్షకుడుగా ఉన్న ఏదో తెలియని వెలితి మనసుని తొలిచేస్తోంది.
భీముని రక్షణలో ఉన్న పాండవ సైన్యం ఎంతో బలంగా కనపడుతోంది అని తన ఆవేదన వెలిబుచ్చాడు. దుర్యోధనుని మానసిక ఆందోళన మాటలు భీష్ముడు విన్నాడు. భీష్మునికి, ద్రోణునికి దుర్యోధనుని పరిస్థితి అర్థమైంది. భీష్ముడు, ఇతర నాయకులు సైన్యాన్ని ఉత్సాహపరచటానికి శంఖారావములు చేశారు. భీకర ధ్వని ప్రతిధ్వనించింది. అటు పాండవ సైన్యంలోని వీరులు శ్వేత అశ్వాలతో కూర్చబడిన రథములో ఉన్న శ్రీకృష్ణుడు పాంచజన్యమును, అర్జునుడు దేవదత్తమును శంఖములను పూరించారు. ధర్మరాజు తన అనంత విజయమును, భీముడు తన పౌండ్రమును, నకులుడు సుఘోషమును, సహదేవుడు తన మణిపుష్పకమును అను శంఖాలను పూరించి యుద్ధ ప్రారంభానికి సంకేతాలిచ్చారు. దృష్టద్యుమ్నుడు, కాశీరాజు, శిఖండి, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, అభిమన్యుడు శంఖాలను పూరించారు. అర్జునుని మనోవేదన, పాపభీతి. ఇక యుద్ధం ప్రారంభం అవుతుందన్న సమయంలో అర్జునుడు శ్రీకృష్ణునితో తమ రథాన్ని ఇరుసేనల మధ్య నిలబెట్టమని కోరాడు. వారి పక్షంలోని మహావీరులను ఒక్కసారి చూసి, నేను ఎవరితో యుద్ధం ప్రారంభించాలో, నాతో యుద్ధానికి ఎవరు ముందుకు వస్తారో పరిశీలించాలి అన్నాడు. శ్రీకృష్ణుడు తమ రథాన్ని భీష్మ ద్రోణాదులు ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చి నిలిపాడు. అర్జునుడు కౌరవ వీరులను చూశాడు. ఆ సమయంలో అర్జునుని కంటికి వారు వీరులుగాను శత్రువులుగాను కనిపించలేదు. వారందరూ తన బంధువులుగా కనిపించారు. అక్కడ బంధువులను, మిత్రులను, గురువులను గురుతుల్యులుగానే దర్శించాడు. తనతో వచ్చిన వారు, తనతో యుద్ధం చేయటానికి వచ్చిన వారు అందరూ తన వాళ్ళుగానే కనిపించారు. శ్రీకృష్ణ, వీరందరినీ వధించాలంటే నా అవయవాలు ఉనికిపోతున్నాయి. ధనుస్సు చేతి నుండి పట్టు తప్పుతోంది. ఇలా ఇరువైపులా నా బంధువుల్ని నేనే చంపుకున్నట్లయితే కలిగే శ్రేయస్సును చూడలేకపోతున్నాను. కృష్ణ, ఈ యుద్ధం వల్ల వచ్చే విజయం నాకు వద్దు. రాజ్యము, రాజ్య భోగాలు వద్దు. బంధువులందరినీ పోగొట్టుకున్నాక ఏమి చేసుకొని రాజ్యంతో? ఇందరిని చంపాక నాకు కూడా బ్రతకాలని లేదు. వీరందరూ నన్ను హింసించిన, చంపిన వారికి నేను ఏ హాని చేయను. త్రిలోక రాజ్యాధిపత్యం వచ్చిన ఈ పని చెయ్యలేను. జనార్దన, ధృతరాష్ట్రుని కుమారులను చంపితే ఏమి ఆనందం కలుగుతుంది? వాళ్ళు దుర్మార్గులే. అయినా వాళ్ళను చంపినందువల్ల పాపం మూట కట్టుకున్నట్లవుతుంది. వాళ్ళు నా బంధువులు, అన్నదమ్ములు. వాళ్ళు తప్పు చేశారని మనం కూడా చెయ్యాలా? వాళ్ళది తప్పుదారి అని తెలిసినప్పుడు మనం వాళ్ళని చంపి మనం కూడా తప్పుదారిలో వెళ్ళినట్లవుతుంది కదా. వద్దు. ప్రతి వంశానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి కుటుంబ పెద్దల మీద ఆధారపడి ఉంటాయి. ఆ కుటుంబ పెద్దలంతా యుద్ధంలో మరణిస్తే ఇక ఆ వంశం నాశనమైపోతుంది కదా. దాని ద్వారా వారి ధర్మాలు, ఆచారాలు నాశనమైపోతాయి. ధర్మం మరుగున పడితే అధర్మం ఆ వంశాన్ని ఆక్రమించుకుంటుంది. అధర్మం ప్రవేశిస్తే ముందుగా ఆ వంశంలోని స్త్రీలు శీలం పోగొట్టుకుంటారు. వారి వల్ల వర్ణ సంకరం అవుతుంది. దానికి మూల కారకులైన వారంతా నరక ప్రాప్తి పొందుతారు. వారికి తర్పణాలు విడిచేవారు లేక ఇక ఆ వంశంలోని వారందరూ నరకలోకానికి పయనిస్తారు. అలా వంశ పెద్దలు అంటే పాత తరాల పితృదేవతలు నరకంలో ఉంటే ఆ వంశాలలో పుట్టబోయే వారికి పైనుండి ఆశీర్వదిస్తూ పైనుండి రక్షించే పితృదేవతలు ఉండరు. దానివల్ల భావితరాలు అందరూ పాపులవుతారు. వంశధర్మాలు నశించిన వంశాలలో జన్మించిన వారికి శాశ్వతంగా నరకలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పారు. అందుచేత నేను ఆయుధాలు ముట్టను. నా మీదకు వచ్చిన వారిని తిరిగి కొట్టను. ఆయుధాలు వదిలివేసిన నన్ను
కౌరవులు చంపిన నాకు అంగీకారమే, అదే నాకు క్షేమతరం అని అర్జునుడు శ్రీకృష్ణునితో తన మనస్సులోని వ్యధను చెప్పుకున్నాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.